హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేయడము. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ పైన పెట్టి కదలకుండా పిన్స్ అటాచ్ చేసేసుకొని దాని తర్వాత పావు ఇంచు ఖర్చు మందము చివరగా లైనింగ్ క్లాత్ చివర నుంచి ఒక కుట్టు వేసేసుకొని నీట్గా చదురుకుంటూ కుట్టు వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. దాని తర్వాత డాట్స్ మనం మార్కింగ్ చేసుకున్న డాట్స్ని ఒక 1 ఇంచు మందం పట్టుకొని స్టిచ్ వచ్చేసి 2 నెంబర్ స్టిచ్ పెట్టుకొని స్టిచ్ టైట్గా స్టిచ్ చేసుకోవాలి. దానివల్ల కుట్టు పిక్కలదండి డాట్స్ దగ్గర. దీని తర్వాత పట్టి నాకు క్లాత్ లేకపోవడం వల్ల 2 పీసెస్ని జాయిన్ చేస్తున్నాను. ఒక 2.5 ఇంచ్ క్లాత్ తీసుకొని ఒక పావు ఇంచ్ ఒక సైడ్ ఫోల్డ్ చేసుకొని ఫోల్డ్ చేయని సైడ్ బ్యాక్ పార్ట్ పైన పెట్టి స్టిచ్ వేసుకొని దాని తర్వాత దాని పైకని దాని మీద నుంచి కూడా ఇంకో స్టిచ్ వేసేసుకొని దీని తర్వాత మొత్తం రివర్స్ అనేసి నెంబర్ 3 లూజ్ కుట్ వేసేసుకొని హెమ్మింగ్ చేసుకునేటప్పుడు వేసుకుంటే సరిపోతుందండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, అది పట్టి. బ్యాక్ పార్ట్ లూజ్ కుట్టు పట్టి అండి. మామూలుగా క్రాస్ కట్ బ్లౌజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.